దేవుని యందు ప్రియులను క్రీస్తు యేసునందు నా తోటి సహోదరులైనటువంటి సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. మనం ధ్యానిస్తున్నటువంటి పేతురు పత్రికలో 3వ అధ్యాయంలోనికి మనము ప్రవేశించడం జరిగింది. ప్రియమైన వారలారా, గతించిన వారములంతా మనం ధ్యానించిన సంగతుల్లో ప్రధానంగా మనం చూసుకున్నవి, పేతురు గారు ఆనాడు శ్రమనందుతున్న క్రైస్తవులకు ఈ మాటలు రాసి పంపిస్తున్నప్పటికీ ఆయన చెప్పిన బలమైన సత్యం ఏమిటి అంటే, ఇదే దేవుని సత్యమైన కృప అని, ఈ సత్యమైన కృపలో నిలకడగా ఉండమన్నటువంటి పిలుపు ఆనాడు వారికి ఆయన ఇచ్చి ఉన్నాడు. ఈనాడు ఈ మాటలు పొందుకున్న మనకు కూడా వర్తిస్తాయని మనం గుర్తు చేసుకుంటున్నాం. సో పేతురు గారు చెప్తున్న ఈ మాటలు ఏం కనపడుతుందంటే, దేవుని యొక్క సత్యమైన కృప కనపడుతుంది అని చెప్తున్నాడు. కృపను గురించి ఒక విలువైన మాటను ఈ సమయమందు ఇంకొక పత్రికలో ఉన్నటువంటి వచనాన్ని మనం గుర్తు చేసుకోగలిగితే, అక్కడ కూడా సారాంశము భక్తుడైన పౌలు గారు రాస్తుంటారు. రాస్తున్న విషయాలు కూడా ఫ్యామిలీ మ్యాటర్సే రాస్తుంటాడండి ఆయన. తీతు పత్రికలో ఉన్నటువంటి సారాంశంలో కూడా కృపను గురించి ఒక మాట చెప్తాడు. ప్రియమైన వాళ్ళరా, పౌలు గారు ఆ మాట చూసుకొని పేతురు పత్రికలోనికి వచ్చి మనం సంగతులను ధ్యానించుకుందాం. ఒకసారి దయచేసి మీరు చూడగలిగితే, తీతు రాసిన పత్రిక, పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు బిగినింగ్ నుంచి చూస్తే అక్కడ కూడా ఆరోగ్యకరమైన బోధ అని ప్రస్తావిస్తూ చాలా విషయాలు రాసుకుంటూ, అందులో వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలి, యవ్వన స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, పనివారు ఎలా ఉండాలి, యజమానులు ఎలా ఉండాలి, ఆర్డర్ అదే కనబడుతుంది. అలా చెప్పుకుంటూ వచ్చి అదే 2వ అధ్యాయం 11వ వాక్యం మనం చూడగలిగితే, 11వ వాక్యము ఆ లిస్ట్ అంతా చెప్పి వారికి లోబడి ఉండవాలని వారు హెచ్చరించమని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చెప్పిన తర్వాత 11 అంటున్నాయి. ఏలైనగంటే ఎందుకనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. బోధిస్తున్నది ఏమిటి అని అంటే, కృప బోధిస్తుందట. ప్రియమైన వారలారా, ఏ విషయంలో అంటే, ఇక భక్తిహీనతను ఇహలోక దురాశలను విసర్జించి మనం ఎవరి ఎందైతే నిరీక్షణ పెట్టుకొని ఉన్నామో ఆ ప్రభువును మనం మహిమపరచు నిమిత్తము స్వస్థ బుద్ధితోనూ, అక్కడ చెప్తున్నాడు భక్తితోనూ ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలో కృప బోధిస్తుంది అంటున్నాడు. అందుకోసమే పేతురు కూడా తన మాటలు రాసి చెదిరిపోయిన సమాజానికి పంపించినప్పుడు ముగింపులో చెప్పిన మాట కూడా ఏమిటి అని అంటే, ఇగో ఇదే దేవుని సత్యమైన కృప అని సంక్షేపంగా రాసి, నేను నమ్మకమైన సేవకుడనించినటువంటి సిల్వాను చేత మీ యుద్ధకు పంపిస్తున్నాను. మీకు ఇచ్చేటువంటి పిలుపు ఏమిటంటే, ఈ సత్యమైన కృపలో నిలకడగా ఉండండి. ఎందుకంటే ఈ సత్యమైన కృపే ఏమని బోధిస్తుంది మనకి అని అంటే, ఈ లోకాన్ని దురాశలను ఎలా విసర్జించాలో నేర్పిస్తుంది. మనం ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నామో ఆ ప్రభువుని ఎలా మహిమపరచాలో నేర్పిస్తుంది. భక్తితోనూ మనం ఇక్కడ చదువుకున్నాం కదా, స్వస్థ బుద్ధితోనూ ఈ లోకంలో ఎలా బ్రతకాలో, నీతితో ఎలా బ్రతకాలో ఈ కృప నేర్పిస్తుంది అన్నటువంటి విషయం చెప్తున్నాడు. కనుకనే పేతురు మాటను మనము ఇప్పుడు ఏ వైపు నుంచి చూస్తున్నామంటే, ఆయన నేర్పిస్తున్న సంగతులన్నీ దేవుని సత్యమైన కృప అని, వాటి యందు నిలకడగా ఉన్నవాడు తీతులో చెప్పినట్టుగా నిజంగా వాటిలో కట్టుకుంటాడు. తనని లోకాన్ని విసర్జిస్తాడు. తను ఎవరైతే నిరీక్షించున్నాడో ఆ ప్రభువు మహిమ నిమిత్తము ఈ లోకంలో నీతితోనూ భక్తితోనూ పరిశుద్ధంగా బ్రతుకుతాడన్నటువంటి విషయాన్ని కృప బోధిస్తుంది. అందుకోసమే అన్ని సెక్షన్స్ని, అన్ని భాగాలను, మన జీవితం ముడిపడి ఉన్నటువంటి అన్ని విషయాలను పేతురు గారు వివరంగా రాసుకుంటూ వస్తున్నాడు. ఇలా మీరు నడుచుకోవాలి, దీన్ని విసర్జించాలి, వీటికి లోబడాలి, వీరిని సన్మానించాలి, వీరిని గౌరవించాలి, అన్ని విషయాలు క్రమంగా రాసుకుంటూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, దానికి 2వ అధ్యాయంలో మనం చాలా చూసుకున్నాం వివరంగా. మనం పరదేశంలో యాత్రికులుగా ఉన్నాం కనుక ఇవి మీ రెస్పాన్సిబిలిటీస్, లోకంతో ఇవి మీ బాధ్యతలు, అధికారులతో ఇవి మీ బాధ్యతలు. ఇలా మీరు సాగుతున్నప్పుడు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురవ్వవు కనుక మీరు ఎవరిని మాదిరి పెట్టుకోండి అని అంటే, ఇప్పుడు మీరు యేసును చూడండి. మన ప్రభువు కూడా ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు ఆయన కూడా బ్రతికున్నటువంటి పరిస్థితులు కూడా మన వంటివే, ప్రతికూలమైనవే. అలా అని ప్రభు ఎక్కడ కూడా తిరగబడలేదు, లోబడ్డాడు, మాదిరి చూపించి ఉన్నాడు. అందుకోసమే మనము కూడా తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయినని 2వ అధ్యాయము ముగింపు వరకు మనం చూసుకున్నాం. వెంటనే 3వ అధ్యాయము ఇప్పుడు
పేతురు గారు రాస్తున్నటువంటి విషయాలు దేని గురించి సంబంధించినవి ఏంటంటే ఫ్యామిలీ మ్యాటర్స్ రాస్తున్నాడండి. ఇప్పుడు పేతురు గారు కుటుంబ విషయాలను రాస్తున్నాడు, ప్రభుత్వ విషయాలు రాశాడు, ఉద్యోగ విషయాలను రాశాడు, పనికి సంబంధించినవి. ఇప్పుడు కుటుంబ విషయాలను రాస్తున్నప్పుడు కూడా బిగినింగ్ ఎలా మొదలు పెట్టాడంటే అటు వలనే అన్నటువంటి పదంతో మొదలు పెడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అటు వలనే వాస్తవానికి రాసిన విధానాన్ని చూడగలిగితే ఆ 7 వాక్యాల్లో మనకు కుటుంబ సంబంధమైనటువంటి విలువలు కనపడుతుంటాయి. ప్రియమైన వాళ్ళారా, ఆ విలువలో భార్యల గురించి మాట్లాడి ఉన్నాడు, భర్తలను గురించి కూడా మాట్లాడి ఉన్నాడు పేతురు గారు. అయితే భార్యల గురించి వాడుతున్నప్పుడు 6 వాక్యాలను కేటాయించాడు, కానీ భర్తల గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఒక్క వాక్యాన్ని కేటాయించడం జరిగిందండి. అలా అని వాళ్ళకి ఎక్కువ చెప్పాల్సి వచ్చింది, పురుషులకు చాలా తక్కువ చెప్పేశాడు కనుక పురుషులు ఏదో బెటర్ అని కాదు, ఉమెన్కి ఎక్కువ చెప్పాడు కనుక వాళ్ళు ఏదో బ్యాడ్ అని కాదు. కానీ వాస్తవంగా ఆలోచించగలిగితే 6 వాక్యాల వివరణ వాళ్ళకు సరిపోతుంది. ఈ ఒక్క వాక్యంలో కట్టుకోగలిగితే పురుషుడికి సరిపోయే బాధ్యతలు ఇక్కడ కనపడుతుంటాయి. ఇంకొక మంచి ఆలోచన చెప్పమంటే సేవకుల నోట విన్నది ఒక సేవకుడు చాలా చక్కగా చెప్పి ఉన్నాడు. ఆయన ఏమన్నారు అని అంటే, భార్య భర్తకు ఏ విధంగా లోబడాలో డీటెయిల్డ్గా రాసింది పేతురు గారటండి. భర్త భార్యను ఎలా ప్రేమించాలో డీటెయిల్గా రాసింది పౌలు గారండి. అందుకోసం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మనం చదువుకునే ఉండే, అక్కడ కూడా ఫ్యామిలీ మ్యాటర్స్ కనపడతాయి. అక్కడ నీ భర్తకు లోబడి ఉండడం వల్లనే ఒకటే చిన్న వాక్యంలో సమరీ అయిపోతుంది భార్య రెస్పాన్సిబిలిటీ. కానీ భర్తది మాత్రం క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆయన ఏ విధంగా అయితే అది ముడతైనను కలంకమైన అటుది మరి ఏదైనాను లేకుండా తన ఎదుట పరిశుద్ధమైందిగా నిర్దోషమైందిగా నిలబెట్టుకున్న వలనని ఆయన ఏ విధంగానైతే నడుచుకున్నాడో ఒక లిస్ట్ అంతా కనపడుతుంది. అక్కడ చాలా పోర్షన్ భర్తకు కేటాయిస్తాడు ప్రియమైన వాళ్ళారా పౌలు గారు. ఇక్కడ పేతురు గారు తీసుకున్నటువంటి స్టాండ్ ఏమిటంటే పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇప్పుడు లోబడి ఉండే విషయంలో భార్య ఈ విషయాల్లో లోబడి ఉండాలి, ఇలా నడుచుకోవాలని ఎక్కువ భార్యకు కేటాయించినట్టుగా పేతురు నుంచి మనం చూడగలుగుతున్నాం. పౌలు గారిలో పేతురు గారిలో ఉన్నటువంటి వ్యత్యాసం చెప్పమంటే ఒకటే చెప్పొచ్చు ఈజీగా. పౌలు గారికి వ్యక్తిగతమైన అనుభవం లేదు, కానీ పేతురు గారికి ఉన్నది. ఎందుకంటే ఆయనకు భార్య ఉన్నది. మనం సువార్తలు చదువుతున్నప్పుడు ఆయన అత్త కూడా మనకు కనపడుతుంది కదా. సో ఇక మనం క్లియర్గా తీసుకోవాలి అని అంటే పేతురు గారి మాటల్లో భార్య పర్స్పెక్టివ్ రాయడంలో సబబే అనిపించింది. ఎందుకంటే తన భార్యను చూసి ఉన్నాడు కనుక. అయితే పౌలు గారు అనుకోండి తన పర్స్పెక్టివ్గా రాయగలుగుతాడు కదా ఒక విధంగా. ఒకవేళ హస్బెండ్గా ఉంటే నేను ఇదే చూడగలను, ఎందుకంటే ఆయనకు భార్య కలిగి లేడు కనుక భార్య ఎలా నడుచుకుంటుందో తన అంతరంగం ఏంటో తన ఆలోచన ఏంటో పౌలు చూడలేకపోయి ఉన్నాడు. అందుకోసమే తన వైపు నుంచి ఒక పురుషుని వైపు నుంచి రాసినట్టుగా ఉంటుంది. కానీ పేతురు గారు అయితే తన భార్య నుంచి చాలా సంగతులను చూసి ఉన్నాడు కనుక, విశ్వాసరాలైన భార్యను కలిగి ఉన్నాడు కనుక చాలా విషయాలు కేటాయించినట్టుగా మనం ఇక్కడ చూడగలం. ప్రియమైన వాళ్ళారు, ఊరికే చిన్న బ్యాక్గ్రౌండ్ అనుకోండి, తెలిసిందే రివైండ్ చేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు మనం చూడబోతున్న సందర్భాల్లోనికి ఇక మనం రాగలిగినట్లయితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి 6 వాక్యాల్లో ఉన్నటువంటి విషయాలు మనం మనసుకు తెచ్చుకోగలిగితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ పేతురు గారు బాధ్యతలను గురించి మాట్లాడుతున్నాడు తప్ప హక్కుల గురించి మాట్లాడటం లేదని మనకు తెలిసిపోతుందండి. అంటే రెస్పాన్సిబిలిటీస్ గురించే మాట్లాడుతున్నాడు, రైట్స్ గురించి మాట్లాడటం లేదు. ఒక వ్యత్యాసం మనకు తెలియాలి ప్రియమైన వాళ్ళారా. ఏ వ్యత్యాసం తెలియాలంటే ఈ మాటలు రాయబడిన కాలానికి వెళ్ళి చూస్తేనండి, ఈ మాటలు రాయబడినటువంటి ఆ పరిస్థితుల్లో చూస్తే ఉమెన్కి అసలు ఏ ప్రయారిటీ లేకుండానటండి. అప్పుడు మనం అప్పుడు అంత దూరం వెళ్ళి చూడలేదు కదా, ఎలా నమ్మాలి అని అంటే సరే రోమా ప్రభుత్వంలో యూదా సాంప్రదాయంలో రోమా సామ్రాజ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు అవగాహన చేసుకోవడం కొంచెం కష్టమే. కానీ మన భారతదేశ పరిస్థితులు మనం అర్థం చేసుకోగలం కదా. స్కూల్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ల త్రూనో లేకపోతే మన హిస్టరీ ద్వారానో లేకపోతే సంస్కర్తలు బయటకు వచ్చారు కదా, వాళ్ళ ద్వారానో వాళ్ళు తీసుకొచ్చినటువంటి మార్పులు అవి మన పాఠ్యపుస్తకాలు విని మనకు కూడా ఒక అవగాహన ఏర్పడిందండి. మన పూర్వపు సమాజం ఎలా ఉండే అని. అది ఏ మతమైనా కావచ్చు అండి, ఏ సంస్కృతి అయినా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు. వెనక్కి వెళ్ళి చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా అసలు స్త్రీకి ఎలాంటి ప్రాధాన్యతను కూడా ఎవరు ఇవ్వలేదు. నేను కూడా ఆ మధ్య ఒక వీడియో చూశానండి. అది అంటే ఆ ఛానల్ ఎలాంటిది అని అంటే మతపరంగా ఎటువంటి కమిట్మెంట్ లేకుండా, అంటే మతాన్ని బిలీవ్ చేయటం లేదు, అసలు దేవుడు అన్న కాన్సెప్ట్ని బిలీవ్ చేయటం లేదు. సో సమాజంలో ఉన్నటువంటి పొలిటికల్ న్యూస్ని ఇంకా వాటన్నిటి మీద ఒక జర్నలిజం చేస్తుంటారండి వాళ్ళు.
వాళ్ళు బైబిల్ మీద కూడా స్టాండ్ తీసుకొని బైబిల్ కూడా ఉమెన్కి చాలా అగెన్స్ట్గా మాట్లాడింది అని కొన్ని కొన్ని మాటలు తీసుకొని ఒక వీడియో చేసి యూట్యూబ్లో వదిలారు ప్రియమైన వాళ్ళు. చాలా వైరల్ అయింది అది. దాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది, ఓకే, సగం సగం చూడడం వల్ల బైబిల్ కూడా బైబిల్లో ఉన్న దేవుడు కూడా స్త్రీకి ఎలాంటి ప్రాధాన్యతనివ్వలేదని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కానీ అసలు నూతన నిబంధన తెరిచి ఇప్పుడు మనం చదవగలిగితే ప్రియమైన వాళ్ళరా, అసలు పేతురు గారు రాసినవైనా, ఆ రోజు పౌలు గారు రాసినవైనా, ఇంకా వెనక్కి వెళ్ళి మాట్లాడగలిగితే అసలు సువార్తల్లో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలైనా ఆ రోజు పెద్ద రెవల్యూషన్ అటండి. ఒక విప్లవమే స్త్రీ తరపున వాళ్ళు మాట్లాడిన మాటలు. ఎందుకంటే సమాజం అస్సలు కూడా విలువివ్వని రోజులు ప్రియమైన వాళ్ళరా. మనము మన దేవుడని, మన ప్రభు అని మనం సమర్థించుకోవడం అని కాదు, కానీ మనం హిస్టరీకి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి చూసుకోగలిగితే కొంత అర్థమైపోతుందండి, ఇంత ప్రాధాన్యతనిచ్చాడా దేవుడు అని. నిజంగా ప్రభువు వచ్చి ఇది ఆలోచన అని ఆయన వెల్లడి చేసిన తర్వాత నిజంగా విప్లవం ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మనం ఇది మీతో ఎందుకు చెప్పాను అని అంటే, ఇప్పుడు మనము రైట్స్ గురించి చాలా మాట్లాడుకుంటుండొచ్చు. ఉమెన్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాను, ఎందుకంటే ముందు మాటలు వాళ్ళవే కదా. ఇప్పుడు ఉమెన్ ఎలా ఆలోచిస్తుంది అని అంటే, మేమన్నా ఆట వస్తువులమా, లేకపోతే మేమేమన్నా బానిసలమా, మాకు హక్కులు ఉంటాయి, మాకు స్వేచ్ఛ ఉంటుంది. ఐ అగ్రీ విత్ యూ, నిజంగానే మీతో ఒప్పుకున్న బద్దుని నేను. కానీ ఒక విషయం మీరు ఎరగవలసింది ఏముంది అని అంటే, బాగా వెనక్కి వెళ్ళి చూడండి. సమాజంలో అణగారిన స్థితిలో ఉన్నప్పుడు మీకున్న విలువ చూడండి. ఇప్పుడు ప్రభువులోనికి వచ్చిన తర్వాత ప్రభు ఇచ్చిన స్వాతంత్రమును బట్టి, ప్రభు ఇచ్చినటువంటి బాధ్యతలు చేపట్టకుండా హక్కులను చేపడుతున్నటువంటి క్రైస్తవ స్త్రీ సమాజమును చూస్తుంటే మనం విస్తుపోక తప్పదు ప్రియమైన వాళ్ళారా. అంటే తెలుసుకొని వైఖరి అన్నమాట ఇది. ఈ చిన్న మాట మీతో ముందు ఎందుకు చెప్తున్నాను అని అంటే, పేతురు గారు రాస్తున్నప్పుడు అండి, ఆయన రాస్తున్న విషయాలు పరిశుద్ధాత్మ పూర్ణంతో రాస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే బాధ్యతలను గుర్తు చేశాడు తప్ప హక్కుల గురించి అసలు మాట్లాడలేదు ప్రియమైన వాళ్ళ. ఇది ఎందుకు తీసుకొచ్చావు, అక్కడ ఉన్నది ప్లెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అంటే, ఇందులో ఉన్న ఒక రిఫరెన్స్ అండి ఈరోజు హక్కులోనికి లాక్కున్నారండి. అది 3rd సెక్షన్లో కనపడుతుంది. తీసుకొచ్చింది ఎక్కడ అనంటే అలంకరణ దగ్గర దాన్ని హక్కుగా తీసేసుకున్నారు ప్రియమైన వాళ్ళ. అసలు పేతురు గారు చెప్తుంది రెస్పాన్సిబిలిటీ పర్స్పెక్టివ్ అండి అక్కడ, కానీ ఇంకోలా దాన్ని మార్చేసి చాలా మార్చుకున్నారు. ఈరోజు చాలా ఆడంబరంగా కనపడేటువంటి స్థితికి సేవక సమాజం వెళ్ళిపోయింది. మనం చూడండి కాదు కదా యూట్యూబ్లో ఈరోజు గ్రాండ్ అపియరెన్స్. సరే, నేను విమర్శ చేస్తున్నట్టుగా ఉంటుంది, కానీ ముందైతే ఏ విషయాన్ని పెడుతున్నాను అంటే బాధ్యత దగ్గర తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే పేతురు గారు రాసిన మాటల్లో అవే కనపడుతున్నాయి కనుక. మొట్టమొదటి ఒక విధంగా 6 వాక్యాల్లో 3 విషయాలను గుర్తు చేస్తాడండి అంటే బాధ్యత కోణంలో సెక్షన్లో. మొదటిది ఏమంటాడు అంటే లోబడుటను గుర్తు చేస్తాడు, రెండవది భయపడుటను గుర్తు చేస్తాడు, మూడవది పవిత్రత కలిగి ఉండన్న విషయాన్ని గుర్తు చేస్తుంటాడు ప్రియమైన వాళ్ళ. ఇవి రెస్పాన్సిబిలిటీస్. ఒక చక్కటి మాట అది నా హృదయాన్ని హత్తుకుంది ప్రియమైన వాళ్ళ. సేవకులు చెప్పినప్పుడు ఒక సేవకుడు చెప్పిన మాట ఏమిటి అని అంటే, కుటుంబంలో పరిస్థితులు కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, వాళ్ళ ఎదుగుదల కావచ్చు, అవి సరిగ్గా ఉండాలి అని అంటే వాళ్ళు సమకూర్చేటువంటి పరిస్థితులు కాదట, కానీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ రిలేషనే ఒక బెటర్ ఫ్యామిలీని బిల్డ్ చేస్తుందని ఒక సేవకుడు చెప్పినప్పుడు మనం సత్తుకున్నదండి. ఈరోజు విస్తారంగా చదువుకున్న చదువుతోనూ తెలివితోనూ పురుషుడు భర్త సంపాదిస్తుండొచ్చు, భార్య సంపాదిస్తుండొచ్చు, 4 చేతుల కష్టం అనమాట. ఇంట్లో పిల్లలు అడగకుండానే అన్నీ సమకూర్చి పెడుతుండొచ్చు మీరు ఒకసారి ఫ్యామిలీ సెక్షన్లో ఆలోచిస్తే. కానీ మీరు ఒకసారి చూడండి ఈరోజు యువత నడుచుకుంటున్నటువంటి వైఖరి, వాళ్ళు చేస్తున్నటువంటి నిర్ణయాలు, వారు తీసుకుంటున్నటువంటి ఆ ఇనిషియేషన్స్ అన్నీ ఆలోచిస్తే ఎందుకు ఒక ప్రాపర్ ఫ్యామిలీ లేదు. అన్నీ సమకూర్చారు ఇంట్లో, కానీ ఏది మిస్ అయింది అంటే ఒక భార్యకి భర్తకు మధ్య ఉండవలసినటువంటి ఆ రిలేషన్ ప్రాపర్గా లేనందుకు ఆ ఇంటి వ్యవస్థే బాగుండదని చెప్పినప్పుడు అది బాగా ఆలోచనలోకి తీసుకెళ్ళిందండి. ఈవెన్ బైబిల్ కూడా ప్రియమైన వాళ్ళరా, పేరెంటింగ్ కంటే ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి రిలేషన్ గురించి చాలా విస్తారంగా మాట్లాడిందండి. ఒక విధంగా ఈ 60:1 రేషియోలోనే ఉంటుంది. ఫ్యామిలీ అంటే హస్బెండ్కు వైఫ్కి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్, ఆ మాటలు, పేరెంటింగ్ గురించినటువంటి మాటలు చూస్తే చాలా పొడివి పేరెంటింగ్. ఎందుకంటే అసలు భర్తది భార్యది ఒక ప్రాపర్ రిలేషన్, ఇంకా క్లియర్గా చెప్పాలంటే దేవుడు చెప్పినట్టుగానే ఇద్దరు వారి దాంపత్య జీవితంలో కట్టబడితే
అసలు పిల్లల దగ్గర అంత అవసరమే లేదటండి. ఏది ఇంత వ్యాస్ట్ ఎక్స్ప్లెనేషన్ బైబిల్కి. అందుకోసం ఏం పోర్షన్ ఇవ్వలేదండి. ఈవెన్ మీరు ఎఫెసీ 5 కూడా చూడండి, ఎంత లెంత్ ఎక్స్ప్లెనేషన్ హస్బెండ్కు వైఫ్కి. కానీ 6వ అధ్యాయం బిగినింగ్ చూడగలిగితే ఒకే ఒక కమాండ్, మీరు మీ తల్లిదండ్రులను లోబడి ఉండండి. పాత నిబంధనల మాట ఇంకో గుర్తు చేస్తాడు, సన్మానించమని ఉంది కదా, అది వాగ్దానాలతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. జస్ట్ లిటిల్ పోర్షన్ అండి. అసలు పేతురు గారు అయితే ఇంకా అసలు ప్రస్తావన కూడా తీసుకోలేదు. ఎందుకంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు దేవుడు చెప్పినట్టుగా వారి దాంపత్య జీవితంను కట్టుకోగలిగితే ఇంకా రెస్ట్ ఆఫ్ ద పార్ట్ దేవుడు సులువు చేసేస్తాడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక హెవెన్లీ ఫ్యామిలీని బిల్డ్ చేస్తాడటండి. ఇద్దరిలోనే ఉంది కనుకనే పేతురు గారు అవే రాస్తున్నారు. అందుకోసం మొదటగా భార్యతో చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఇంకొక సేవకుడు చెప్పిన మాట కూడా నిజం అనిపించిందండి. ఒక క్రిస్టియన్గా ఉండడం కష్టమైన చోటు ఏదైనా ఉంది అంటే ఆయన హోమే అన్నాడండి. ఒక క్రైస్తవునిగా మనం ఉండగలుగుట, మన క్రైస్తవ విలువలతో ఉండే చోటు, అతి కష్టంగా ఉండే చోటు ఏంటి అని అంటే ఇల్లే. నిజమేనండి. నేను నాకు తెలిసిపోతుంటాను, ఫ్యామిలీ లేకుండానే నా తోడబుట్టిన వాళ్ళతో ఉంటుంటేనే తెలిసిపోతుంది. ఎందుకంటే మనం చర్చ్ని వీళ్ళు క్రీస్తునందున్నోళ్ళు అని గుర్తుపెట్టుకుంటామండి మైండ్కి. చాలా రెస్ట్రిక్షన్స్ మనం అప్పుడు పెట్టుకుంటుంటాం. తొందరగా మనం ఓపెన్ అయిపోం. మనలో ఉన్నటువంటి ఇంకొక నేచర్ బయటికి తీసుకురాం. కానీ ఇంటికి వచ్చామనుకోండి లైసెన్స్ అనమాట మనకి. ఎందుకంటే మనము ఆ వాతావరణమును, ఆ అవగాహనను, ఆ ఆలోచనను ఇంట్లో తెచ్చుకోం. ప్రియమైన వాళ్ళ అసలు ఇది కదా మనకు మొదలవ్వాల్సింది, ఇక్కడ నుంచి మొదలవ్వాలి కదా. కానీ పేతురు గారు తీసుకొస్తున్న మాటలు కూడా ఏమంటున్నాడు అంటే, ఉదాహరణగా చెప్తున్నాను. ఇప్పుడు స్త్రీ ఉందనుకోండి, స్త్రీ సంఘంలో సంఘ పాదిరికి లేకపోతే సంఘంలో ఉన్నటువంటి తోటి సహోదరులకు లోబడాలన్న మనసు తీసుకున్నంత ఈజీగా ఇంట్లో హస్బెండ్కు లోబడి ఉండాలన్నటువంటి మనసు తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతుందండి. నిజము. అంత ఈజీగా ఎలా చెప్తావు నువ్వు అని అంటే నా మాట కాదు, పేతురు మాట. లేకపోతే ఎందుకు చెప్తాడు, మీరు లోబడి ఉండండి, మీరు మీ స్వపురుషులకు. అది క్లియర్గా ఉంది చూడండి, ఎంత క్లియర్గా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఇంకొక చక్కటి ఆలోచన కలిగించిన మాట ఏమిటి అని అంటే, అసలు మ్యారేజ్ని యాక్సెప్ట్ చేస్తుంది ఉమెన్ అంటేనే రూలింగ్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టండి. అది చాలా బాగా అనిపించిందండి నాకు. ఒక స్త్రీ వివాహమునకు ఒప్పుకుంటుంది అని అంటే తను దేనికి సిద్ధపడిపోయినట్టు అంటే, ఇంకొకరు నన్ను ఏలుటకు నేను సిద్ధమే అని ఒప్పుకున్నట్టట. ప్రభునందు సున్నితంగా అంటే సిస్టర్స్ మీ మైండ్కి తీసుకొస్తున్నాను, మదర్గా ఉన్న మీ యొక్క సెక్షన్ కింద కూడా తీసుకొస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ మనసు తీసుకుంటున్నారా? వివాహము అనగానే నా భర్త నన్ను ఏలుటకు నేను ఒప్పుకుంటున్నాను అన్నటువంటి మనసునే తీసుకున్నామా? మదర్స్తో చెప్పే మాట ఏమిటి అంటే, మీ పిల్లలను అదే మైండ్ సెట్కి మీరు ప్రిపేర్ చేస్తున్నారా? ఎందుకంటే వెతుకుతుంటారు కదా ప్రియమైన వాళ్ళ, ఒప్పుకుంటాను. నిజమే, నాకు కూడా రూతు రీసెంట్ టైంలో చదువుతున్నప్పుడు నయోమి అన్నమాట చాలా హత్తుకుందండి. ఆమె ఏమంటుంది అంటే, రూతును పట్టుకొని, నీకు విశ్రాంతిని గూర్చి యోచింపవలసిన దానను కదా అంటుందండి. ఎందుకు ఆ మాట చాలా ఆకర్షించింది ప్రియమైన వాళ్ళ, ఇంత వయసు వచ్చిన తర్వాత. ఆమె అన్న మాట ఏంటంటే, నీకు విశ్రాంతిని నేను యోచింపవలసిన దానను కదా. ఐ థింక్ 3rd చాప్టర్ 2nd చాప్టర్ బిగినింగ్ ఉంటుంది ప్రియమైన వాళ్ళ వర్డ్స్. అది నిజంగా యాజ్ ఎ పేరెంట్స్గా మీరు అది ఆలోచిస్తుంటారు కదా. అయితే మీరు ఇది ఆలోచిస్తున్నారా? మీ బిడ్డలకు, మరీ ముఖ్యంగా మీ గర్భాన పుట్టినటువంటి మీ ఆడబిడ్డలకు మీరు వివాహమునకు సిద్ధమనగానే వారు ఇంకొకరికి లోబడుటకు, లేకపోతే ఇంకొకరి రూలింగ్కి, ఇంకొకరి లీడర్షిప్కి మీరు వాళ్ళని సరెండర్ అయ్యేటట్టుగానే ప్రిపేర్ చేస్తున్నారా? ఎందుకంటే మొదటి పేతురు మాట ఏముంది అని అంటే, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఇది కొంచెం నేను నా పరిధికి బయటికి వెళ్ళిపోయి మాట్లాడినట్టుగా ఉంటుంది. కానీ అసలు బిగినింగ్లోనికి వెళ్ళి చూడగలిగితేనండి, అసలు ఉమెన్ నేచర్లోనే ఇది ఉందన్నప్పుడు చాలా బాధ కలిగింది ప్రియమైన వాళ్ళారా. ఆదికాండంలోనికి వెళ్ళి 3వ అధ్యాయం తీసుకొని ఒక సేవకుడు చెప్పిన మాట హృదయాన్ని బాగా తాకిందండి. దేవుడు ఆదామును పిలుస్తాడు. ఆదామును పిలిచి ఎక్కడున్నావన్న తర్వాత, నేను పండు తింటిని కనుక దాచుకున్నాను అనగానే, అయ్యో నేను తినవద్దన్న నువ్వు తిన్నావన్నప్పుడు స్త్రీ నాకు ఇచ్చింది. స్త్రీ సర్పాన్ని జీవించడం, మనకు ఆ సీక్వెన్స్ అంతా తెలుస్తుంది. ఆ తర్వాత దేవుని తీర్పు వెలువడుతుంది. సర్పము మీదికి శాపం ఒకలా వస్తుంది, స్త్రీ మీదకి ఒకలా, పురుషుని మీదకి ఒకలా. స్త్రీతో మాట్లాడినప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, ప్రియమైన, ఇప్పటి నుంచి నీ గర్భవేదనను నేను హెచ్చిస్తాను, నువ్వు మిక్కిలి వేదనతో పిల్లల్ని కంటావు. ఆ ఆర్డర్లో అండి ఒక మాట అంటాడండి ప్రభు. ఆ మాట ఎంత బాగుంటుందంటే ఒకసారి చూడండి. ఆదికాండము
ఆదికాండం 3వ అధ్యాయంలో మీరు చూడగలిగితే, ఇది నా పరిధికి మించిన మాట, బట్ సవినయంతో మిమ్మల్ని కోరుకుంటున్నాను, మీరు తీసుకోవాల్సింది 3:16. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగునని మనకు తెలుగుంది కదా. అసలు ఇంటెన్షన్ ఏంటంటే తెలుసా అండి, దాని ట్రాన్స్లేషన్ ఇంటెన్షన్. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగునన్న మాటలో నీ భర్తను నువ్వు ఏలాలని కోరుకుంటావన్నాడటండి దేవుడు. నీ భర్తను నువ్వు ఏలాలని కోరుకుంటావు. కానీ నెక్స్ట్ ఫ్రేజ్ ఏంటో తెలుసా, అతడు నిన్ను ఏలునని చెప్పాను. నిజంగా అదంతా ఓపెన్గా రాసి ఉంటేనండి అసలు ఉమెన్ చాలా విషయాల్లో ఇంత ఆర్గ్యుమెంట్కి ఇప్పుడు రాకపోయేది ప్రియమైన వాళ్ళు. నేను ఏమనుకున్నా అంటే నేరుగా రాసి ఉండొచ్చు కదంటే, అది స్త్రీ దీనత్వానికి పరీక్ష అండి. ఇప్పుడు నిజంగా దేవుడు వారుగా వారిలో ఉన్నటువంటి స్వభావంలో ఉన్న దాన్ని చూసుకుంటారా లేదా అని పరీక్ష పెట్టి ఉన్నాడు నిజంగా. ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళలో ఉన్న దాని గురించి ఇబ్బంది పడతలేరండి. వాళ్ళ మీదికి రాబోతున్న పరిస్థితుల గురించి చాలా ఇబ్బందులు పడుతున్నారు స్త్రీలు. కానీ దేవుడు ఇక్కడ అన్నమాట ఏమిటి అని అంటే, మీరు ఒప్పుకోకపోవచ్చు, నాకు తెలుసు, నా పరిధికి మించిన మాట, కానీ అక్కడ ఆ మాటలు ఎంత క్లియర్గా ఉంటుంది అంటే, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అన్న దాంట్లో మనకి ఇంకోలా రింగ్ అవుతుంది. కానీ ఇంటెన్షన్ అది కాదు ప్రియమైన వాళ్ళ, పురుషుని ఏలాలి. అందుకోసమే మ్యారేజ్ లైఫ్లో దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి ఫోర్మోస్ట్ కమాండ్మెంట్ ఏమిటి అంటే, నీవు నీ స్వపురుషునికి లోబడి ఉండు. అతన్ని లొంగ తీసుకోవాలి, అతన్ని ఏలాలన్నటువంటి ఆలోచన కాదు నీకు ఉండవలసింది, నీవు అతనికి లోబడి ఉండాలన్న ఆలోచన నీకు ఉండాలి. అది మొదటిది, ఒక విధంగా సబ్మిషన్ కదండి, లోబడి ఉండుటను మొదటిది గుర్తు చేస్తున్నాడు. రెండవ విషయాన్ని మనం చూడగలిగితే 3వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం నుంచి చూద్దాం. ఎందుకు లోబడాలి అని అంటే, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. కండిషన్ బేస్డ్గానే ఉందండి, ఖచ్చితమని ఏం చెప్పడం లేదు పేతురు గారు, కండిషన్తోనే రాస్తున్నాడు. కానీ ఆ కండిషన్కు ఏం పెడుతున్నాడంటే, మీ భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి. ఎలాంటి మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండేటువంటి ఈ స్వభావం ఉన్నటువంటి శక్తిని పేతురు గారు రాస్తున్నప్పుడు ఏమన్నాడు అని అంటే, ఒకవేళ మీరు కలిగి ఉన్నటువంటి మీ స్వపురుషులలో ఎవరైనా అవిధేయులుగా ఉంటే, లేకపోతే అవిశ్వాసులుగా ఉంటే, దేవుని వాక్యమునకు విరోధంగా నడుచుకున్నటువంటి వైఖరితో ఉన్నవారు ఉన్నట్లయితే, వారు మీ పవిత్ర ప్రవర్తనను చూసి దేవుని ఎడల మీరు కలిగి ఉన్నటువంటి భక్తి జీవితం యొక్క సాక్ష్యమును చూసే వారు మారతారు. దానికి రెండవ విషయంగా ఏం చెప్తున్నాడంటే, వారికి మీరు భయపడి ఉండండి. ఇది చాలా కష్టం అంటండి, నిజమే, ఒప్పుకోవాలి. ఇప్పుడు నన్నే తీసుకోండి, సంఘానికి మీరు నన్ను ఒకలా చూస్తారండి, కానీ నా తోడబుట్టిన వాళ్ళు నన్ను ఇంకోలా చూస్తారు ప్రియమైన వాళ్ళు, ఒప్పుకోవాలి. ఎందుకనంటే వారు నన్ను ఇంట్లో చూస్తున్నారు, నా మాటల్లోనూ, నా ఆలోచనలోనూ, లేకపోతే నా నిర్ణయాల్లోనూ, నా వ్యవహారంను మీకంటే ఎక్కువ తెలుసుకున్నవారు కనుక మీరు ఒకలా చూస్తారు, వాళ్ళు ఒకలా చూస్తారండి. దీన్ని మీ సైడ్ మీకు తీసుకొచ్చాను అనుకోండి. ఇప్పుడు ఇన్ అండ్ అవుట్ మీ భర్త యొక్క ప్రతి స్థితి చాలా వరకు తెలిసిన వారు ఎవరంటే భార్యలుగా ఉన్న మీరే. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు అంత తెలిసిన మీరు నిజంగా భయపడాలి అని అంటే, ఇక్కడ ఒకటి ఉంది ప్రియమైన వాళ్ళరా, వాలంటరీలీ అంటాం కదా, మీకు మీరుగా స్వేచ్ఛగా ముందుకొచ్చి దేవుని మాటకు లోబడి మీరు నా భర్తకు నేను భయపడాలన్నటువంటి నిర్ణయం మీరు తీసుకోవాలి తప్ప, నిజంగా అండి ఇప్పుడు వారి గురించి మీకు తెలిసిన విషయాలన్నీ మీరు ముందు పెట్టుకున్నారనుకోండి, మొట్టమొదటి ఏం పోతుంది అని అంటే విలువే పోతుందండి. అంటే ఏ విధంగా చెప్పను మీతో, ఈరోజు ఎక్కువగా విలువ ఇవ్వకపోవడము, లేకపోతే వాదము జగడము, ఇలాంటివన్నీ కనపడుతున్న దగ్గర ఏం లేదు అని అంటే ఆ రెఫరెన్స్ లేదు. ఎందుకు లేదు అని అంటే, ఈయన గురించి నాకేంది లేదు, ఇప్పుడు ఈయన ఇంతే, ఈయన స్థాయి ఇంతే, ఈయన శక్తి ఇంతే, ఈయన తెలివి ఇంతే, ఈయన నిర్ణయాలు ఇంతే, ఈయన బలం ఇంతే, ఈయన ధైర్యం ఇంతే, ఈయన పిరికితనం ఇంతే, మొత్తం ఇంతే తెలుసు. మొత్తం తెలిసిపోయింది కనుక ఇప్పుడు ఏం దూరం అయింది అని అంటే, భార్యలో భర్త ఎడల భయపడుట కొరబడుతుందండి. కానీ పేతురు గారు చెప్తున్నారు రెండవ విషయం ఏమంటున్నాడంటే, మీ భయము కావాలి మీ భర్త ఎడల. అది కూడా ఏమంటున్నాడంటే, మీరు ఇప్పుడు లెక్క కట్టుకొని పరిగణ చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది, అగ్రి, ఒప్పుకోవాలి. కానీ మీరు వాలంటరీగా మీరు స్వేచ్ఛగా ముందుకొచ్చి మీలో ఉన్నటువంటి ఆ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనను అదిముకొని ఒక విధంగా
సెల్ఫ్లెస్నెస్ అంటాం కదా, దాని నుంచి బయటకు వచ్చి మీరు మీ భర్తకు లోబడి ఉంటే దానికి ఉన్న ఫ్రూట్ ఏమంటున్నాడు అంటే, వారు మీ పవిత్ర ప్రవర్తనను చూసి వారు మారుతారు. అందుకోసమే అక్కడ పేతురు గారు వాడినటువంటి ఆ బలమైన పదం కూడా ఏంటంటే, వాక్యం లేకుండానే నీ నడవడి వలన వారిని రాబట్టవచ్చును అన్న మాట చెప్తాడు ప్రియమే. దట్ మీన్స్ అండి, అంటే అంటే అసలు వాక్యం లేకుండానే చేంజ్ అవుతారనే ఆలోచన మనం చదువుతున్నప్పుడు ఉంటుంది. కానీ ఇంటెన్షన్ అది కాదు ప్రియమైన వారు. పేతురు గారు రాస్తున్నప్పుడు ఆయన ఇంటెన్షన్ ఏమిటంటే, మీరు ఏదో మాటి మాటికి చెప్పాల్సిన అవసరం లేదు అతనికి. ఇక మీరు మాటి మాటికి నువ్వు మారు, ప్రభులో రక్షణ ఉంది, ఇది పాపం, ఇది వదులు, మీరు ఇంతగా ఆయన చెవులో గుడి కట్టి మీరేం కుయ్యనవసరం లేదు. వారు చూస్తే చాలు, వారు చూస్తే చాలు అన్నటువంటి విషయము అక్కడ గుర్తు చేస్తున్నాడండి. మరి ఈ విషయంలో అడ్డుపడేటువంటి ఒక ఆలోచన ఏముంటుంది అని అంటే, అవిధేయుడైన భర్తకు లోబడాలి అంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. నచ్చని చేయమంటాడు. సరే, మాకు నచ్చని చేయమంటే చేయగలం, కానీ దేవునికి కూడా విరోధమైనవి చేయమని బలవంతం పెట్టినప్పుడు కూడా లోబడి ఉండాలన్నటువంటి ఒక ప్రశ్న పైకి వచ్చి మాట్లాడుతూ ఉంటుందండి. ఎప్పుడు కూడా ఇది నేర్చుకుందాం ప్రియమైన వాళ్ళు, నన్ను కూడా పెట్టుకుంటున్నాను అందులో. దేవుడు మనకు ఒకటి చెబితేనండి, దాన్ని చేయాలన్న ఆలోచన కంటే ముందు దాన్ని బయటకు వచ్చి ఇది ఇలా కాకుండా అలా అయితే ఏంటి అని ముందే మనం క్వశ్చన్ చేయడం నేర్చుకున్నామండి. ముందు దిగి చేస్తే కదా మనకు తెలిసేది అలాంటి పరిస్థితి వస్తుందో రాదో అని. ఇక్కడ ఏమంటున్నాడు, ఉదాహరణకి అవిధేయుడైనటువంటి భర్త నీతో ఉన్నాడు. అతను ఏ విధంగా కూడా నీతో సమ్మతిగా నడవడు. ప్రార్థన అన్నా, లేకపోతే దేవుని పరిచర్య అన్నా, లేకపోతే సంఘ సహవాసం అన్నా ఖచ్చితంగా అపోజ్ చేస్తాడు. అపోజ్ చేసే తత్వంతోనే ఉంటాడు అవిధేయుడు కనుక. ఇప్పుడు నువ్వు అతనికి లోబడాలన్నటువంటి మాట చెప్పకనా, అట్లా కాదు, ఆ అవిధేయుడైన భర్త నీకు విరోధమైనవి నన్ను చేయమని నన్ను బలవంతం పెడితే ఏం చేయ, అది వస్తుందో రాదో నువ్వు లోబడ్డం మొదలుపెట్టిన తర్వాత కదా ఎదుర్కోబోయేది. కానీ మీతో అన్నాను కదా, దేవుడు ఒకటి చెప్తేనండి, దానికి విధేయత చూపించడానికి ముందు దాన్ని బయటకు వచ్చేసి ఇది ఇలా కాకుండా అలా అవుతే ఎలా జరుగుతుంది. అన్ని సెక్షన్లో ఉందండి. ఒక ఫ్యామిలీ సెక్షన్లో యాజ్ అ ఉమెన్గా మీతో చెప్తున్న మాటే కాదు, ఒక విశ్వాసి పాదిరికి లోబడే దగ్గర అలానే ఉంది. దేవుడు ఒక సిద్ధాంతాన్ని మనకు చెప్తే ఆ సిద్ధాంతం ఇలా ఉంది అన్నట్టు ఇలా కాదు, బయటికి వెళ్ళిపోయి ఇంకోలా, ప్రతి దగ్గర ఈ స్వభావం మనం చూపెడుతున్నామండి. దేవునికి తెలియదా ఇలాంటిది ఒకటి ఉంటుందని? మరి ఉంటుందని తెలిసిన తర్వాత కూడా మనతో చెప్తున్నాడంటే ఆయన మన తరపున పోరాడతాడనే కదా ప్రియమైన వాళ్ళారా. అందుకోసం ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ అవిధేయుడైన భర్త ఉన్నట్లయితే, ఒకవేళ అంతగా ముందుకొచ్చి మాట్లాడితే, పేతురు గారి స్టాండ్ మనం కూడా తీసుకుందాం. అపోస్తల కార్యము 5:29 కనపడుతుంది కదా. ఒక దగ్గరకు వచ్చేసరికి ఎంత ముందుకెళ్ళిపోయిందంటే, దేవునికే విరోధంగా మాట్లాడమంటారు. అప్పుడు పేతురు అన్నమాట, ఏది న్యాయం మీరే చెప్పండి. దేవుని దృష్టికి నచ్చింది చేయటం న్యాయమా, మీ దృష్టికి నచ్చిందా? మేము దేవుని తరపునే ఉంటాం. అంత దూరం వస్తే అదే కనపడుతుందండి. కానీ ముందు మనకు ఇన్ ద సెన్స్ మీకు ఉండవలసిన ఆలోచన ఏంటంటే, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి నా యజమాని, పురుషుడు శిరస్సు అన్నాడు కదా, అతని ఎడల నేను భయంతో నడుచుకోవాలి. ఎందుకంటే నా పవిత్ర ప్రవర్తనే అతనిలో మార్పును తీసుకొని వస్తుంది నిశ్చయము. మూడో విషయాన్ని కూడా చెబుతున్నప్పుడు ఇక మూడో వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, పవిత్రత గురించి మాట్లాడుతున్న దగ్గర అలంకరణ ప్రస్తావన తీసుకుని వచ్చాడండి. అడోరేషన్ అంటాం కదా, అలంకరించుకునేటువంటి విషయాన్ని. మూడో వాక్యం నుంచి మనం చూడగలిగితే, 3 జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. మూడో రెస్పాన్సిబిలిటీని ఏం గుర్తు చేయిస్తున్నాడు అంటే, భార్యగా ఉన్న స్త్రీకి మూడో విషయాన్ని, నీ పవిత్రత కావాలి. అయితే నీ పవిత్రత, నీ మనసు పవిత్రతను నీలో ఎదిగించే విషయాల పట్ల ఉండాలి తప్ప నిన్ను పవిత్రత నుండి దూరం చేసే వాటి విషయాల పట్ల నీకు ఉండకూడదు. అదే చెప్తున్నాడండి. కానీ ఇంట్రెస్టింగ్లీ పేతురు గారు ఇక్కడ రాస్తున్నప్పుడు పవిత్రతను కూడా అలంకారంగా రాసుకుంటూ వచ్చాడండి, అలంకారంగా. అందుకోసమే ఫుట్ నోట్ నెంబర్ వేసి కూడా అంతరంగ పురుషుడు అని చెప్పుకుంటూ వస్తాడు ప్రియమైన వాళ్ళారు. నిజమే, స్పిరిచువల్ లైఫ్ అనేది మన అంతరంగ విషయం అండి, ఇన్నర్ థింగ్. అయితే పేతురు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, భార్యలతో మాట్లాడుతూ, మీరు వెలుపటి అలంకారం మీద మీ దృష్టి ఉండక, అంటే పూర్తిగా అలంకారంను పేతురు గారు ఇక్కడ కొట్టిపడేశాడు అని అంటే, ఇదొక విషయంలో అండి నా ఆలోచన చెప్తున్నాను, ఏకీభవించని నేనేం మిమ్మల్ని ఒత్తిడి చేయను. నా ఉద్దేశ ప్రకారము నేను చాలా వరకు విన్న సేవకుల బోధన బట్టి కూడా
పేతురు గారు ఏమి ఉద్దేశపూర్వకంగా ఇక్కడ స్త్రీని అస్సలు అలంకరించుకోవద్దని ఏమి ఆరోపణ చేయటం లేదు ప్రియమైన వాళ్ళ. ఆయన తీసుకొచ్చినటువంటి మాట కూడా ఏమన్నాడంటే, నీకు అలంకారంగా ఉండక, నీకు అలంకారంగా ఉండక, నీ అలంకారము దేవుని దృష్టికి విలువైన దాని మీద నీ మనసు ఉండాలన్నటువంటిగా విషయాన్ని మాట్లాడుకుంటూ వస్తుంటాడు. కొంచెం ఇబ్బంది. అంటే ఇప్పుడు మమ్మల్ని సమర్థిస్తావా అంటే దేన్నైనా ఎంకరేజ్ చేస్తావా అని నేను అట్లాంటి అడ్వాంటేజ్ ఏమి ఇవ్వనండి. కాకపోతే నేను అడుగుతున్న మాట ఏమిటి అని అంటే, ఈ ఒక్క విషయంలో పురుషుని బోధ ఎందుకు వింటారు? ఒక స్త్రీగా మీ ఆలోచనను దేవుని దగ్గరికి వెళ్ళి నిజంగా అడిగి చూడండి. ఒకవేళ అలంకారం గురించి మీకు చాలా ఇబ్బందికరమైనటువంటి ఆలోచన ఉంది, లేదు అలంకరించుకోవాలి, బయట చాలామంది సేవకుల భార్యలు ఆడంబరంగా కనపడుతున్నారు, అంతా ఇంత అది బాగుంది ఇది బాగుంది, దాని విషయంలో ఎలా నడుచుకోవాలని ఒక పురుషుని అడగడం కంటే ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే మళ్ళీ మేల్ పర్స్పెక్టివ్లను బోధిస్తాడండి. నాకేమనిపిస్తుంది, ముందే అన్నాను నాతో ఏకీవించకపోయినా పర్వాలేదు, మీరు దేవుణ్ణి అడిగి చూడండి. ఎందుకు చెప్పండి? సేవకుని చెప్పిన ఆయన మీకు చెప్తాడు కదా. పేతురు కూడా అందుకే రాస్తున్నారు. పేతురు గారు ఇక్కడ దాన్ని తృణీకరించలేదు, కానీ ఆయన చెప్తున్న మాటలు ఏమిటంటే, నీ మనసు దాని మీద పెట్టుకోకు. ఏది జడలు అల్లుకొని ఉంటాయి, బంగారు నగలు పెట్టుకుని ఉంటాయి, వస్త్రములు ధరించి, అక్కడ విలాగాలని ఇక్కడ ఏం చెప్పలేదు ఆయన. వస్త్రములు దట్ మీన్స్ మొత్తం కట్టుకోవద్దని కాదు కదండి. కాకపోతే మీ మనసు దేన్ని తీసుకొస్తుందంటే, మీలో పవిత్రతను ఎదిగించేటువంటి విషయము, అది కూడా అలంకారమే దేవుని దృష్టికి. దాని మీద మీరు పెట్టుకొని ఉండండి మనసు. అదే దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఏ విషయంలో మీరు నడుచుకుంటే మీ అంతరంగ పురుషుడు లేకపోతే మీ అంతరంగ జీవితము పవిత్రతతో ఉంటుంది అని అంటే అక్కడ రాస్తున్నాడండి, సాధువైనట్టు మృదువైనట్టు. మీరు కుటుంబంలో నడుచుకుంటున్నప్పుడు భార్యలుగా మీ యొక్క ప్రవర్తన కుటుంబం మధ్య ఎలా ఉండాలి అంటే సాధువుగా ఉండాలి, మృదువుగా ఉండాలి అని చెప్తున్నాడండి. అహంకారంతోనూ దానికి తగువ పెట్టుకునేటట్టుగా ఏది దొరుకుతుందా, దేన్ని బట్టి సతాయించాలనా, లేకపోతే దేన్ని బట్టి పొడుచుకు తినాలనా, ఇలాంటివి ఉంటాయి కదండి వాతావరణాలు ఇంట్లో. ఏం చేసినా కూడా హావేస్గా అండి. ఒకరోజు సరిగ్గా జరుగుతుంది దినం, ఒకరోజు జరగదు ప్రియమైన వాళ్ళ. పరిస్థితులు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండవు కదండి. అర్థం చేసుకోకపోవ ప్రియమైన వాళ్ళ. అంటే సాధువుగా మృదువుగా ఉండక కఠినంగా గయ్యాలిగా వాద్యం ఆడేదిగా గొడవలు పెట్టుకునేదిగా నిందించేదిగా సనిగేదిగా మీరు అలా ఉండకండి. అది మీ అంతరంగ పురుషుణ్ణి అలంకరించేటువంటి స్వభావం కాదు అది. 5వ వాక్యంలో కూడా ఎంత బ్యూటిఫుల్గా రాస్తాడంటే, అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఇక్కడ కూడా అదే తీసుకొస్తున్నాడు. ఆ టైటిల్లో కూడా ఎంత బాగుంటుందంటే, దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అన్నటువంటి టైటిల్ ఇచ్చాడండి వాళ్ళకి. వాళ్ళు కూడా నడుచుకున్నటువంటి విషయం ఏమిటంటే, వారు తమ పురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకున్నారు. ఇంట్లో సాధువుగా ఉన్నారు, మృదువుగా ఉన్నారు. వెలుపడి అలంకారం మీద అంటే దాని మీద మనసు ఎక్కువ కలిగి ఉండటం కంటే తన భర్తతో తను ఉన్నటువంటి దాంపత్య జీవితంలో తను ఏ విధంగా నడుచుకోవాలన్న దాని మీద మనసు కలిగి ఉన్నది, లోబడింది. కాబట్టి తమను తాము అలంకరించుకున్నారు వారు. సేవకుడు అక్కడ ఈ పిక్చర్ దీని ముందు చెప్పి ఉన్నాడండి. మనకు సీతాకోక చిలుక తెలుసు కదా ప్రియమైన వాళ్ళ. దాని ముందు స్టేజ్ ఏంటో మనకు తెలుసు. సరే, లార్వా ఉండొచ్చు, టాడ్పోల్ ఉండొచ్చు, క్యాటపిల్లర్, బొంతు పురుగు. కానీ ఒక సర్టన్ టైం తర్వాత అండి అది లోపల నుంచి బయటకు వస్తుందండి. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేబీ ప్రియమైన వాళ్ళరా, వెలుపటి అలంకారము దాని ప్యూపాదశ అని ఒకటి ఉంటుంది కదా, అంటే అటు బొంతు పురుగుగా ఉన్నదానికి సీతాకోక చిలుకకు మధ్యగా ఉన్నదానికి ఇంకొక స్టేజ్ ఉంటుందండి, దాన్ని ప్యూపా అంటారు. ఆ స్టేజ్ ఏమిటి అని అంటే, బొంతు పురుగుగా ఉన్నటువంటి దాని స్కిన్ అంతా తీసేసుకుంటుంది. సీతాకోక చిలుకగా ఫామ్ అవ్వడానికి మధ్యలో ఒక షెల్ కట్టుకుంటుందండి. అది చాలా కేర్ఫుల్గా, ఎంత కేర్ఫుల్గా కట్టుకుంటుందంటే అది డ్యామేజ్ అవ్వకుండా ఎక్కడ సేఫ్టీ ఉంటుందో చూసుకుంటుందట. అన్నిటిని ఆలోచించుకొని అది కట్టుకుంటుందట అండి. ఇలా చెప్తున్నాను బయట నుంచి. దాని ఆలోచన ఎంతవరకు దాన్ని బిల్డ్ చేసుకునే దాని మీదే ఉందండి. అది సేఫ్గా ఉంటేనే నేను సేఫ్గా ఉంటాను లోపల అని. కానీ ఆ స్టేజ్ అయిపోయిన తర్వాత అందులో నుంచి బటర్ఫ్లై వస్తుంది. అది ఎంత అందంగా ఉంటుంది అని అంటే అది చాలా జాగ్రత్తగా ఒక దగ్గర సేఫ్గా కట్టుకున్నటువంటి ఆ ప్యూపా స్టేజ్ కంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఆ సేవకుడు అన్నమాట కూడా ఏమిటంటే, ఒకవేళ వెలుపటి అలంకారం మీదని మీ మనసు ఉంటే మీరేం మిస్ అయిపోతున్నారంటే లోపల ఉన్న బటర్ఫ్లైని మిస్ అయిపోతున్నారు. కానీ మీరు ఒకవేళ లోపల ఉన్న బటర్ఫ్లై మీద మీరు మనసు పెట్టుకుంటే
మిమ్మల్ని ఆకర్షించేవారు చాలామంది ఉంటారు. చాలామంది ఇన్ ద సెన్స్ నీ భర్త నిన్ను ఆకర్షిస్తాడన్నట్టు మాట చెప్పినప్పుడు చాలా అద్భుతంగా అనిపించిందండి. ఈవెన్ ఆ సేవకుడు గుర్తు చేసినటువంటి వండర్ఫుల్ స్టేట్మెంట్ కూడా నా చెవులు ఇప్పటికీ రింగ్ అవుతుంది. మనం పాత నిబంధనలోకి వెళ్ళి భక్తుల జీవితాలు చదువుతున్నప్పుడు బిగినింగ్లో అండి అందరి భక్తుల ఫ్యామిలీ ప్రస్తావన వచ్చినప్పుడు అబ్రహం గారు కావచ్చు, లేకపోతే ఇసాకు, యాకోబు వాళ్ళ భార్యల గురించి రాస్తున్నప్పుడు చాలా అందంగా ఉన్నారన్నటువంటి డిస్క్రిప్షన్ మనకు కనపడుతుందండి. కానీ ఈవెన్ ఆయన అన్నమాట ఏమిటంటే వాళ్ళు అంత అందంగా ఉన్నారని దేవుడు పరిశుద్ధాత్మతో మనకు సాక్ష్యం ఇప్పించినప్పటికీ వారి వయసు ఎంత అంటే 80 ఏండ్లు. జస్ట్ ఇమాజిన్ అండి, ఆ 80 ఏండ్లకు అందము అని అంటే లోపల నుంచి వచ్చింది ప్రియమైన వాళ్ళారా. నిజంగానే అట్టి సాక్ష్యం ఉందా ఈరోజు మీతో? సహోదరులతో అడుగుతున్నమాట ఏమిటంటే మీ అంతరంగ స్వభావము మీకు బయటికి అలంకారంగా కనపడేంత మాదిరి ఉన్నదా ఇప్పుడు? ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీల ప్రవర్తనలో అది క్లియర్గా కనపడుతుంది. కింద ఎగ్జాంపుల్ కూడా ఆవిడే కదా, షారా. ఆమె తన పురుషునికి లోబడి ఉన్నందుకు అతని ఎడల భయం కలిగి ఉన్నందుకు, తన వెలుపటి అలంకారంగా ఉండక తన అంతరంగ స్వభావం తను అలంకారంగా ధరించుకొనుటకు భర్తకు లోబడి ఉన్నందుకు ఆమెకు నోటి నుంచి బయటకు వచ్చిన వర్డ్ ఏంటో తెలుసు, తన భర్త ఎడల యజమానుడా అని పిలిచిందటండి. అందరూ అలా పిలవాలని కాదు, కానీ ఆమె లోబడ్డందుకు ఆమెకు దొరికిన లైట్ అది ప్రియమైన వాళ్ళ. మీరు లోబడితే మీకు ఇంకోటి దొరుకుతుంది కదా, మీ భర్త ఎడల మీరు ఎలా నడుచుకోవాలో అని ఏమని పిలవగలగాలో. కాపీ చేయమని ఏం చెప్పడం లేదు పేతురు గారు, కానీ ఆమె లోబడి ఉన్నందుకు తన భర్తతో తన రిలేషన్ ఇది అని చెప్తున్నాడండి. సో 3 థింగ్స్ కనబడుతున్నాయి ప్రియమైన వాళ్ళరా. ఇంతకు మించి నేను చెప్పినా కూడా ఇక మట్టి పూత మీద వెండిపోసినట్టుగా ఉంటుంది, ఒప్పుకుంటానండి, అతకవు. కానీ 3 విషయాల్లో స్త్రీతో చెప్తున్నాం, నీ స్వపురుషునికి నువ్వు లోబడి ఉండు, అతని ఎడల భయము కలిగి ఉండు. ఎందుకనంటే నీ పవిత్ర ప్రవర్తన చేత అతడు దేవుని యొద్దకు వచ్చుటకు మార్గం దొరుకుతుంది అవిధేయుడైనట్లయితే. 3వ విషయం ఏం చెప్తున్నాడంటే నీ పురుషుణ్ణి సన్మానించినట్లు, నీ పురుషుణ్ణి గౌరవించినట్లు నీ అంతరంగ స్వభావం నీకు అలంకారంగా ఉండాలి తప్ప దూషింపబడుటకు, లేకపోతే వెక్కిరింపబడుటకు, లేకపోతే సమాజం మధ్య అవహేళనకు గురవుటకు కారణమయ్యేటువంటి వెలుపటి అలంకారము నువ్వు అలంకారంగా కలిగి ఉండకు. లోక పోకడ ప్రియమైన వాళ్ళారా, జడలు అల్లుకొనుటేవు, బంగారు నగలు పెట్టుకొనుటేవు, వస్త్రములు వాటి మీద సింగారించుకొనుటేవు లోకపు పోకట. ఒక ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచించి చూడండి, నీ భార్య ఇలా నడుచుకుంటుందన్నటువంటి అవమానకరమైనటువంటి పిలుపు భర్తకు ఆపాదించుట తగున? భార్యకి సబబు కాదు కదా. అందుకోసమే అంతరంగ స్వభావం బట్టి వారి ఇంటికి వెళ్ళి ఉన్నాను, వారి ఆతిథ్యంను చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఎంత లోబడే భార్య దొరికింది అతనికి, ఎంత గౌరవం. ఆమె మర్యాద కావచ్చు, ఆమె ఇంట్లో ఉన్నటువంటి ఆమె శాంత గుణం కావచ్చు, మృదువుగా సాధువుగా ఉన్నటువంటి ఆమె వైఖరి, ఆమె మమ్మల్ని పరామర్శించింది, మమ్మల్ని ఆతిథ్యం ఇచ్చింది, మాకు ఉపచారం చేసింది, అవి వినపడుతున్నప్పుడు ఎంత గౌరవము చూడండి ప్రియమైన వాళ్ళారా. ఈవెన్ షారా కూడా అండి బాగుంటుంది కదండి ఆ విట్నెస్. ముగ్గురు అంటే దేవదూతలు అబ్రహామును మీట్ అయినప్పుడు ప్రియమైన వాళ్ళారా పరిగెత్తుకొని పోతాడు, అంతా సిద్ధం చేస్తాడు, అంతా ప్రిపేర్ చేస్తుంది. బట్ ఎక్కడ ఉంటుంది అని అంటే అది చాలా బాగుంటుందండి. 18వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు లోపల ఉండిపోతుందండి షారా. అంతే, వచ్చి ముందు వచ్చి ఏం డ్రామా చేయదండి ఆవిడ. కొంచెం మీకు అఫెన్సివ్గా ఉండొచ్చు, కానీ అది ఎంత మర్యాదగా ఉంది అని అంటే చాలా మర్యాదగా ఉంటుందండి ఆ సందర్భం చూసినప్పుడు. సరే, అది కొంచెం ఫర్దర్గా వెళ్ళిపోతుంది, మీకు అర్థమైంది అనుకోండి. ఈ 3 విషయాల్లో భార్యలకు ఇచ్చినటువంటి కట్టుబాటు ప్రియమైన వాళ్ళ బాధ్యతలు అవి. పురుషుల గురించి మాట్లాడుతున్న మాటలు కూడా మనం చూడగలిగితే ఇప్పుడు 7వ వాక్యం మనం చూద్దాం. అటు వల్లనే పురుషులారా, ఇది ఒకటి నేను చెప్పాలండి, అంటే ఉమెన్ సెక్షన్ బట్టి ఉమెన్ విమర్శ చేయొద్దు. మీ గురించి ఇలా రాయబడింది కదా, నువ్వు ఇట్లా నడుచుకోవట్లే అట్లా నడుచుకోవద్దు అని పురుషుడు భార్యను అనడానికి లేదు. భార్యను విమర్శ చేయటం కాదు ఇవి పురుషుని ముందున్న ఈ మాటలు. అలానే ఇప్పుడు భార్య భర్త సెక్షన్ సంబంధించినవి విన్నట్టు నువ్వు లేవు కదా అని ఇప్పుడు భార్య ఉండి భర్తను విమర్శ చేయటం కాదు. అది వారి పర్సన్, ఇది వీరి పర్సన్. అందుకోసం ఇది ఎలా ఉండాలట అంటే స్త్రీతో చెప్పింది స్త్రీకే చెప్పి ఉండాల్సిందంట, పురుషునితో చెప్పేది పురుషునికే చెప్పి ఉండాలి, అంతే. అలానే ఉండాల్సింది. కాబట్టి మనం ముందు వచ్చింది మనం బైబిల్ స్టడీగా చూస్తున్నాం కనుక అందరూ వింటున్నాం, కానీ మనకు ఉండవలసిన ఆలోచన ఏంటంటే వారి హద్దులోనికి మనం వెళ్ళి చూడని అవసరం లేదు ప్రియమైన. మన హద్దులేంటో మనవి, అంతే. మన హద్దులేంటో మనవి, వారి హద్దులేంటో వారివి. వారు రేపు లెక్క చెప్పుకున్న బదులు వీరు రేపు లెక్క చెప్పుకున్న బదులు. కానీ ఇందులో ఉన్నటువంటి ఒక పరిమళమైనటువంటి విషయం ఏంటంటే ఇద్దరూ కలిస్తే కుటుంబంలో ఉన్న మిగిలిన వారందరూ ఆ ఫలములు భుజించగలరు.
అది గుర్తుపెట్టుకోవాలి ఇద్దరు. ఇప్పుడు పురుషునితో అంటున్న మాటలు చూడగలిగితే అటు వల్లనే భార్యతో మాట్లాడుతున్నప్పుడు కూడా అటు వల్లనే గుర్తు చేశాడు. ఎందుకంటే ప్రభునే తీసుకొచ్చాడండి మాదిరి. రెండో అధ్యాయం ఎండింగ్లో కూడా ఉన్నది ప్రభువే కదా. ఆయన కూడా అనుకూలతల్లో ఏం లేడు, ప్రతికూలతల్లోనే ఉన్నాడు. అందుకోసం స్త్రీతో కూడా ప్రతికూలంగా ఉన్నా కూడా నువ్వు లోబడి ఉండవలసిందే, అతనికి భయపడవలసిందే, అతన్ని సన్మానించవలసిందే. ఎందుకు అని అంటే అది నేను నడుచుకున్న మార్గము. పురుషునితో కూడా అదే చెప్తున్నాడు. అందుకోసం కిందికి వచ్చేసరికి స్త్రీతో మాట్లాడినప్పుడు పురుషునిలో ఉన్నటువంటి బలహీనత చెప్తాడు, అవిధేయతను గురించి. స్త్రీ గురించి స్త్రీ సెక్షన్ అంటే భర్తతో చెప్తున్నప్పుడు స్త్రీలో ఉన్నటువంటి బలహీనత చెప్తాడు. ఆమె మిక్కిలి బలహీనమైన ఘటం. అయినా సరే నువ్వు ఇక్కడ చెప్పినట్టుగా ఆమెను నువ్వు సన్మానించాల్సిందే. ఎందుకు అని అంటే అటు వల్లనే ప్రభువు కూడా అదే చేసి ఉన్నాడు. మీరు చెప్పండి, ఆనాడు రోమా ప్రభుత్వంలో ఆయన అంత సఫరింగ్ను బేర్ చేశాడు, అంత అవమానాన్ని భరించాడు అని అంటే బాగా విలువైన వాళ్ళమా మనం ఏమన్నా? ఒకసారి ఆలోచించండి. అసలు ఒక విధంగా ఆలోచిస్తే మిక్కిలి బలహీనమైన ఘటం కంటే ఇంకా లీస్ట్ క్యాడర్ మంది పాపం విషయంలో. బట్ మన తరపు నిలబడ్డాడు కదా. అందుకోసం కింద పురుషునితో అంటున్న మాటల్లో మీరు కూడా అటువలనే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. పురుషునికి ఇస్తున్నటువంటి బాధ్యతలు ఏమిటి స్థిరంగా కనపడదు. ఒక మాటే కావచ్చు కానీ చాలా విషయాలు మాట్లాడుతున్నాడు ప్రియమైన ఆలార పేతురు ఇక్కడ. మొదటి విషయం ఏమంటున్నా అంటే వారి పట్ల మీరు ఒక అవగాహన కలిగి ఉండండి. వాళ్ళని కన్సిడరేషన్ అంటాం కదా, వారి పట్ల మీరు ఒక అవగాహన కలిగి ఉండండి. దాన్ని ఎక్కడ చూస్తుందంటే కాపురం చేయండి వారితో. అయితే అక్కడ కలిగి ఉండవలసిన విషయం గురించి మాట్లాడితే ఏమంటున్నా అంటే జ్ఞానము చొప్పున వారి పట్ల మీకు చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నాడు ప్రియమైన. ఇది నేను అనవసరం కూడా, బట్ తీసుకోవాలి ప్లీజ్. ఎందుకంటే ఇక నాకు ఇంతకు మించి ఇంకొక దారి కనపడటం లేదు. ఇప్పుడు నేను చెప్పబోద్దునే కదా, ఎందుకంటే నాకు అది తెలియదు ప్రియమైన. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఉంటుందో ఒక భర్త పొజిషన్లో ఉన్నప్పుడు భార్య పట్ల ఉండవలసింది. బట్ ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్లో అండి పురుషునికి ఇస్తున్నటువంటి సజెషన్ పేతురు ఏమిటంటే కనికరంతో చూడావిడని, కనికరముతో. ఎందుకనంటే తను మిక్కిలి బలహీనమైన ఘటము కనుక తను హ్యాండిల్ చేసేటివన్నీ వీక్గానే ఉంటాయి, ఆబ్వియస్లీ ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. కనికరం లేదనుకోండి పాడు చేస్తాం. నిజం, ఈవెన్ మనం సువార్తలన్నిట్లో చూస్తున్నప్పుడు కూడా ప్రభు మాటల్లో కావచ్చు, ప్రభు చెప్పిన ఉపమానాల్లో కావచ్చు, చాలా కీవర్డ్గా కనపడుతుందండి కనికరము. మనకు తెలిసిందే కదా, వారు కాపర్ లేని గొర్రెల వల్ల చెదిరి ఉన్నారని వారి ఎడల కనికరపడి, మంచి సమరయుడు ఉపమానం విన్నా మనకు కనపడేది అది. నా సహోదరుని ఎన్ని మార్లు క్షమించాలన్నప్పుడు కూడా 10,000 తలాంతులు 50 తలాంతుల ఉపమానం చెప్పిన దగ్గర కూడా అదే వర్డ్ ప్రియమైన వాళ్ళ కనికరము కనికరము కనికరము. ఎందుకనంటే కనికరం మనం కలిగి ఉన్నప్పుడు బలహీనతను ఓరవగలము. దేవుడు కనికరం కలిగిన కనికర సంపన్నుడు కనుకనే మన బలహీనతలన్నింటిని ఓరుస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. అదర్వైజ్ చంపేస్తాడు అండి. ఇప్పుడు నిశ్చయంగా మనం అందరం నిర్మూలమయ్యే వరం ప్రియమైన వాళ్ళ. ఎందుకు నిలిచి ఉన్నాం? ఆయన కనికర సంపన్నుడు కనుక. పురుషునికి ఇస్తున్న బాధ్యత కూడా అదే ఉంది ప్రియమైన వాళ్ళ. మీరు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి అన్న దగ్గర భర్తలతో పేతురు మాట్లాడుతున్న మాట ఏమిటంటే మీకు ఉండవలసిన మొదటిది ఏమిటంటే ఆమెను అర్థం చేసుకునే విషయంలో మీకు జ్ఞానం కావాలి. ఆమెను అర్థం చేసుకునేటప్పుడు మీకు ఏముండాలి అంటే కనికరంతో చూడండి ఆవిడని. ఎందుకంటే కనపడుతుంది తన బలహీనత అక్కడ. సరే, మీరు ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. పురుషులం అయితే ఏకీభవిస్తాం. ఏ విషయానికనంటే మిక్కిలి బలహీనమైన ఘటం అన్న దాంట్లో ఇంటెన్షన్ పురుషుడు ఏం కలిగి ఉండమంటున్నా అంటే ఫిజికల్లీ, ఎమోషనల్లీ, మెంటల్లీ వీటన్నిటిలో త్వరగా హర్ట్ అయ్యేటువంటి నేచర్ ఉమెన్కి ఉంటుందండి, ఒప్పుకోవాలి. అందుకోసమే కనికరంతో చూడండి. అలా లేకపోతే మీరు జ్ఞానంతో కాపురం చేయలేరు. వారితో చాలా బ్రేక్ అయిపోతాయి. చేసుకున్నాను కనుక భర్తగా నా బాధ్యత ఏంటంటే సంపాదించాలి, కుటుంబానికి సంబంధించిన అన్ని అవసరాలు ఇంట్లో సమకూర్చాలి. ఆమెతో రిలేషన్ నాకు ఎలా ఉన్నా పర్వాలేదు, కొద్దిగా మాట్లాడకపోయినా పర్వాలేదు, టైంకి ఆమె ఉండాలి, నా పనులు నేను చేసుకోవాలి, పలకరింపులు ఉండవు, వారి మనసులో ఏముందో తెలుసుకోవడాలు ఉండవు, వారి ఇష్టాలు, అభిరుచులు, నిర్ణయాలు క్రమక్రమంగా అన్నీ ఫేడ్ అయిపోతున్నాయండి. హస్బెండ్ రోల్లో క్రమక్రమంగా అన్నీ ఫేడ్ అయిపోతున్నాయి. టైం స్పెండ్ చేయలేనటువంటి నేచర్కి హస్బెండ్స్ ఇప్పుడు జారిపోతున్నారు.
అయ్యో, ఈ మాట మీకు చాలా భారంగా ఉండొచ్చు, కానీ ఆలోచిస్తే మీకు తెలిసిపోతుంది ప్రియమైన వాళ్ళారా. ఒత్తిడి అనేది ఉందేమో, కానీ అది సాకుగా భార్య దగ్గర వాడుతున్నారు అని అంటే ఆశ్చర్యం అనిపించిందండి. అది నా మాట ఏం కాదు, పెద్దవారి మాట. ఒత్తిడి అనేది ఉంది ప్రియమైన వాళ్ళారా, ఒప్పుకొన బద్దులం. కానీ ఆ ఒత్తిడిని భార్య దగ్గర సాకుగా వాడుతున్నటువంటి భర్తల సమాజం ఇప్పుడు ఎదిగింది. కానీ పేతురు గారు అలా మాట్లాడటం లేదండి. ఆయన చెబుతున్న మాట ఏమిటి అని అంటే, జ్ఞానముతో కాపురం చేయండి. డిటాచ్ అవుతుంటారు, నెమ్మదిగా అవగాహన లోబడుతుంది, తగ్గిపోతుంది. పెద్ద విషయాలను అర్థం చేసుకోలేరు. వారి ముందు చూపు పరిధి కొద్దిగానే ఉంటుంది భార్యలుగా ఉన్న వారిది. అందుకోసమే వారి మిక్కిలి బలహీనమైన ఘటము కనుక మీరు జ్ఞానముతో కాపురం చేయండి వారితో. ఆ సీక్వెన్స్లో అండి ఇంకొక మాట కూడా భర్తలతో చెప్పి ఉన్నాడు. ఆయన ఏమన్నాడు అంటే, సన్మానించండి వాళ్ళని, సన్మానించండి. ఈరోజు ఈ మాట కొంచెం మీకు ఇబ్బంది పెట్టవచ్చు వింటున్న బ్రదర్స్ ఉంటే, బట్ మీరు ఆలోచించాలి. మీరు కలిగి ఉన్నటువంటి మీ గృహంగా ఉన్నటువంటి మీ గృహంలో అత్యంత విలువైంది ఏది మీ దృష్టికి? ఎందుకంటే దానికి మీరు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, ఒప్పుకుంటాను. కానీ పేతురు గారు రాస్తున్న ఈ మాటలో ఆయన సన్మానించి అన్న దగ్గర ఇక్కడ మాట్లాడుతున్న మాటలో మీరు కలిగి ఉన్నటువంటి మీ గృహంలో అత్యంత విలువైంది ఏదైనా ఉంది అంటే నీ భార్య. సో రెస్పెక్ట్ హర్. ఎందుకంటే ఈవెన్ సామెతల్లో సొలొమోన్ చెప్పిన మాట కూడా చాలా బలంగా ఉంటుందండి. భార్య దొరికిన వానికి మేలు దొరికిన తర్వాత రెండో స్టేట్మెంట్ ఏంటో తెలుసా? 31:10 ముత్యముల కంటే ఎంతో విలువైంది అన్నాడండి. ఈరోజు మనకు చాలా దూరం, మనం బంగారం ఎంతసేపు, వజ్రాలు, వీటికి సంబంధించిన ఆ టైమ్స్లో అండి ముత్యాలండి చాలా విలువైనవి. అసలు ఒక ముత్యం దొరికిందంటే ఇంకా అంతే సంగతి అటండి. మనము ఆ టైం పీరియడ్ మాట్లాడుకుంటుంది. అప్పుడు ఏమన్నాడు అంటే, భార్య దొరికిన వానికి మేలు దొరికిన అన్న దగ్గర అట్టి భార్య, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టి దొరికిన వాడికి అది ముత్యముల కంటే ఎంతో విలువైనది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆ సెక్షన్లో చూడు. లేదు నా భార్య అలా లేదు, ఆమెకు సంబంధించినటువంటి మాటలు 1 నుంచి 6 చదువుకొని తను తాను కట్టుకుంటుంది ప్రభువులో. ఇప్పుడు ఆమె గుణవతి అయిన భార్యగా ఉంటుటకు ప్రయత్నం చేస్తుంది. నువ్వు అలా చూస్తున్నావు కనుక ఇప్పుడు సన్మానించడం మొదలుపెట్టు. చాలా విలువైందిగా చూడు, చాలా విలువైందిగా. కొన్ని నష్టపరచవచ్చు, కొన్ని పోగొట్టవచ్చు, లేకపోతే కొన్నిటిని వదిలేయచ్చు, ఏవైనా జరుగుతుండొచ్చు అండి. మ్యారేజ్ లైఫ్లో ఎలా ఉంటాయో మీకే తెలుసు బాగా. అలాంటి జరిగినప్పుడు మీ రియాక్షన్ పోయిన దాని విలువ కంటే పోగొట్టినామే నాకు విలువైనామని ఈ వైపు చూడగలిగేటువంటి జ్ఞానము కావాలట భర్తకి. చాలా ప్రాక్టికల్ విషయాలు చాలా మాట్లాడుకోవాలి ప్రియమైన వాళ్ళ, కానీ నా అనుభవం చాలా అడ్డొస్తుంది ఇక్కడ. మళ్ళీ కొన్ని మాటలు చదవడానికి ఇష్టపడుతున్నాను. 7వ వాక్యమే, అటువలే పురుషులారా, జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. ఈ మొదటి మాట అండి, జీవమును కృపావరంలో మీతో పాలివారై ఉన్నారన్నటువంటి ఈ మాట దేన్ని దృఢపరుస్తుందట అంటే, దేవుని దృష్టిలో మీరిద్దరూ ఆయనకు సమానమైనటువంటి ఆలోచనను దృఢపరుస్తుందటండి ఇది. ఎందుకు ఇప్పుడు మనం ఈజీగా ఒప్పుకోవచ్చు, పురుషులుగా ఉన్న మీరు, నేను ఒప్పుకుంటున్నాను దేవుని తరపున మీ ఇద్దరు. బిహేవియర్లో అది లేదు, మాటల్లో మాత్రమే ఉంది. ఆలోచనలోనూ నిర్ణయాల్లోనూ ఇచ్చేటువంటి ప్రయారిటీస్లోనూ లేదు. మళ్ళీ ఆ అసమానతతోనే పురుషుడు తన వ్యవహారం అంతా నడిపిస్తున్నాడు. కనుకనే ఆయన గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, ఆమెను ఎక్కడ తెచ్చిపెట్టాడు దేవుడు అంటే, నీకే జీవం అనే కృపావరాన్ని అయితే ఇవ్వబోతున్నాడు దేవుడు, అదే జీవమును కృపావరం ఆమె కూడా సహవారసురాలంతే. ఇంకొక సేవకుడు కూడా చాలా ధైర్యం చేసి ఒక మాట చెప్పున్నాడండి, ఇప్పుడు అలాంటి సహవారసురాలను నీకు ఇస్తున్నాను, ఈమె నిన్ను బట్టి కనుక ఒకవేళ పరచబడి ఒకవేళ ఈమె ఆ జీవం అన్న కృపావరం ఈమె కోల్పోతే రేపు నువ్వు కూడా కోల్పోతావు అన్నట్టుగా చెప్పాడటండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, అంత లోతు తీసుకోగలుగుతాం అనిపించింది. ఆయన అన్నమాట ఏమిటి అంటే, ఇప్పుడు నీతో పాటు సహవారసురాలుగా ఉన్నామని ఇచ్చేసాను, నిన్ను బట్టి రేపు ఆమె ఆ హక్కును కోల్పోతే నీకు కూడా పోతుంది అంతే, ఇంకా నీకు కూడా లేదు అది. ఎందుకంటే మీ ఇద్దరిది నీతో పాలుగా ఉన్నామెడ, ఆమె పాలు పోయిందంటే నీ పాలు కూడా పోయినట్టే. చాలా భయం కలిగింది ప్రియమైన వాళ్ళరా. ఎంత సీరియస్గా ఉండాలి హస్బెండ్ మ్యారేజ్ విషయంలో, దట్టు వైఫ్ విషయంలో చాలా సీరియస్గా ఉండాలండి. దేవుడు చెప్పినట్టుగా నడుచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత బాగుంటుంది అంటే, తన పవిత్ర ప్రవర్తన వల్ల నువ్వు వస్తావు దేవుని దగ్గరికి, నువ్వు సరిగ్గా కాపాడుకుంటే ఆవిడని నువ్వు ప్రవేశిస్తావు. అదర్వైజ్ నీవు కూడా కోల్పోతావు అన్నప్పుడు
భయమేసింది ప్రియమైన వాళ్ళ. బట్ ఆ సెన్స్ ఉందండి. జీవమును కృపావరంలో ఆమె పాలి భాగస్తురాలు. అందుకోసం నేను చెబుతున్న మాటలు, జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. శరీరపరంగా మనకు కూడా తెస్సలోనిక 4:10 ఉంటుంది, ప్రతి వాడును తన ఘటమును ఎట్లు కాపాడుకున్నట్టు ఎరిగి ఉండుటే దేవుని చిత్తం అంటే బాడీ గురించి మాట్లాడుతున్నా. ఫిజికల్గా చాలా వీకే వాళ్ళు, కానీ ఆ విషయంలో ఏమంటున్నాడు అని అంటే మెలకువతో ఉండండి. ఏంటి ఆయన ఇంటెన్షన్? పేతురు గారు ఈ మాట రాయడంలో ఏంటంటే మీరు ప్రొటెక్ట్ చేస్తూ ఉండండి ఆవిడని. బలహీనురాలు కదా, ఫిజికల్గా తను డిఫెండ్ చేసుకోలేదు, తనకు ఎదురయ్యేటువంటి వాటి విషయంలో ఫైట్ చేయలేదు కనుక ఇప్పుడు నువ్వు ఆమెకు ప్రొటెక్టర్వి, నువ్వే ఇప్పుడు ఆమెకు సంరక్షకుడివి. అందుకోసం నీలో నుండి నీ పక్కటెముకలో నుండి నీ హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి స్థానం నుంచి ఆమె తీయబడింది అన్నటువంటి ఆలోచన ఉందటండి. అదే ఖండంలో 2వ అధ్యాయంలో అదే కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఈవిడ అనంటే నీ పక్కటెముకల్లో నుంచి తీసి, అది దేన్ని చూపిస్తుంది అని అంటే నీలో నుండి నీ హృదయానికి దగ్గరగా నువ్వు సంరక్షించాల్సినటువంటి విషయంగా కనపడుతుంది భార్య. అందుకోసమే నీ ఆలోచనలు ఎప్పుడు ఉండాల్సింది ఏంటంటే తన మిక్కిలి బలహీనమైన ఘటము గనక నేను ప్రొటెక్ట్ చేయాలి, పలగొట్టాలని కాదు, ప్రొటెక్ట్ చేయాలి. ఇలా నడుచుకోకపోతేనటండి, ఒకవేళ పురుషుడు తన భార్యతో దేవుడు చెప్పినట్టుగా నడుచుకోనకపోతే, సన్మానించక, జ్ఞానం చొప్పున కాపురం చేయక, జీవమను కృపావరంలో ఆమె కూడా పాలి భాగస్తురాలని ఎంచక ఇలా నడుచుకుంటే, సరిగ్గా దేవుడు చెప్పినట్టుగా నడుచుకోకపోతే జరిగే ప్రమాదం ఏమిటంటే అక్కడ ఉన్న మాట, దేవుడు అటండి వారి ప్రార్థనలు వినడు భర్తలవి. ఆ కన్క్లూజన్ వస్తుందండి అక్కడ అన్నమాట ఏంటి అంటే మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు. అభ్యంతరం అంటే ఏదో ఆపుతుందని కాదు, కానీ అసలు దేవుడు ఆన్సర్ చేయడు అన్నటువంటి మీనింగ్లో రాయాలటండి. అది ఇంకా నిజమే, ఆన్సరే చేయడట ప్రియమైన వాళ్ళ. దీన్ని ఎట్లా నువ్వు అగ్రి అయినా అక్కడ లేదు కదా అంటే మనకు కోపం గురించి ప్రభు మత్తయి సువార్త 5లో మాట్లాడుతున్నప్పుడు, నీ పొరుగు అంత వాద్యం ఉన్న ఎడల నీ అర్పణ అక్కడిని విడిచి వెళ్ళి అతనితో సమాధాన పడము, లేకపోతే నేను అర్పణని అంగీకరించను అంటాడు. పరాయంతో, పొరుగుంతో, దూరంగా ఉన్నంతోనే మనం సఖ్యత కలిగేమంటేనే దేవుడు మన సాక్రిఫైస్ రిసీవ్ చేసుకొని అన్నాడు అని అంటే బెటర్ హాఫ్ జీవమను కృపావరంలో తోటి వారసురాలు నీ భార్య, తనతోనే నువ్వు ఇలా నడుచుకున్నావంటే నీ ప్రార్థన నేను వినను. సో ఇప్పుడు భర్తకి ఇస్తున్నటువంటి పోర్షన్స్లో కనపడుతుంది ఏంటంటే సన్మానించు, ముత్యం కంటే విలువైన దాన్ని దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడని రెస్పెక్ట్ చేయాలి. అన్నిటికంటే ఎక్కువగా తనను ప్రొటెక్ట్ చేయాలి. మిక్కిలి బలహీనమైన ఘటము, ఫిజికల్గా, ఎమోషనల్గా, మెంటల్గా వీకర్ వెజల్ కనుక ఆల్వేస్ నేను ప్రొటెక్ట్ చేయాలి తనని. మూడో విషయం ఏంటంటే జ్ఞానంతో కాపురం చేయి. ఎందుకంటే ఫ్యామిలీలో చాలా కనపడుతున్నప్పుడు అంటే ఫెయిల్యూర్సే కనపడుతుంటాయి. అబ్జర్వ్ చేయమంటున్నాడు ప్రియమైన వాళ్ళ పురుషుని. గృహమును కట్టుకునే విషయంలో తన జ్ఞానం కొదవగా ఉంది. నువ్వు సరైన పురుషునిగా ఉండి తనను జ్ఞానంలో నడిపించినందుకు తన నిర్ణయాలు బలహీనంగా ఉన్నాయి. బంధువులతోని, పిల్లలను గైడ్ చేసే విషయం, వీటన్నిటి విషయంలో బలహీనంగా ఉన్నాయి కనుక కనిపెట్టు జ్ఞానంతో నీ భార్యతో కాపురం చేయి. ఎందుకంటే నీ గైడెన్స్ చాలా అవసరం ఆవిడకి. ఇదంతా నాకు అవసరం లేదు, నేను ఇవన్నీ పట్టించుకోను, నా అవసరాలు తీరిస్తే చాలు, నాకు ఒక సర్వెంట్గా ఉంటే సరిపోతుందన్న ఆలోచనతో ఉంటే దేవుడు రెండు ఇంపార్టెంట్ ఎర్రర్ చెప్తున్నాడు నీ జీవన కృపావరం మిస్ అవుతావు. రెండోది అసలు నీ ప్రార్థన కూడా ఆన్సర్ అవ్వదు. చాలా పెయిన్ఫుల్ థింగ్స్ ప్రియమైన వాళ్ళారా. వెరీ సారీ, కొన్ని మీకు చాలా స్ట్రాంగ్గా వచ్చి ఉంటాయి. బట్ నేను ఒకటే కోరుతున్నాను, ఇంత తక్కువగా కూడా లేదు ప్రియమైన వాళ్ళారా. అసలు వివాహ సంబంధమైన మర్మము చాలా గొప్పదండి. దేవునిలో ప్రార్థన కలిగి ఉండండి ప్రియమైన వాళ్ళారా. ఇంకా చాలా మాట్లాడు ప్రభు, ఎందుకంటే స్ట్రగుల్ అవుతున్న ఫ్యామిలీస్గా ఉన్న మనందరం, ఎస్పెషల్లీ కపుల్స్గా ఉన్న మీరందరూ. సో అవన్నీ దేవునికి ఆనందాన్ని ఇచ్చేటివి కావు. ఆయన దృష్టికి విలువైన కుటుంబంగా మీరు ఉండాలి, విలువైన దాంపత్య జీవితం కలిగి ఉన్నవారుగా మీరు ఉండాలి అంటే ప్రభు మీతో చెప్పినటువంటి బాధ్యతల్లో పురుషుడు స్త్రీ నడుచుకునేటట్టుగా గొప్ప వెలుగునివ్వమని మీరు అడగబద్దులు. ఈ మాటలతో ఈ దినం వర్తమానాన్ని ముగిస్తున్నానండి. వచ్చే వారం అధ్యాయంలో ఉన్నటువంటి కొనసాగింపు భాగాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వాళ్ళ ప్రభు యొక్క ఆత్మయు, ప్రభు యొక్క కృపయు మీకు తోడుగా ఉండి సంపూర్ణముగా మిమ్మలను జీవమును కృపావరంలో దేవుడు బలముగా కట్టునుగాక. ఆమేన్.